హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డ. సో చాలా రోజుల నుంచి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ని స్టార్ట్ చేశానండి. సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో ఆపరేషనల్ యాంప్లిఫైర్ ని స్టార్ట్ చేశాను. ఆపరేషనల్ యాంప్లిఫైర్ కంప్లీట్ కావడానికి వస్తుంది. సో ఈ మధ్య నాకు ఒక వీడియో అసలు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఏమేమి ఉంటాయి, సో ఓవరాల్ గా ఒక ఎలక్ట్రానిక్స్ ఒక అప్లికేషన్ లో మనం ఓవరాల్ గా మనం బీటెక్ లో చదువుకునేటువంటి ఎలక్ట్రానిక్స్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం. సో ఏదైనా బేసిక్ అప్లికేషన్ తీసుకుంటే బెటర్. ఆ అప్లికేషన్ నుంచి మన ఎలక్ట్రానిక్స్ ఎలా యూజ్ అవుతుంది, సో బేసిక్ మన టర్మ్స్ ఇంజనీరింగ్ లో మనం యూజ్ చేసేటువంటి టర్మ్స్ ఓవరాల్ గా ఇంజనీరింగ్ E1 నుంచి E4 ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసి అండ్ ఎంటెక్ లో కూడా మనం ఏం చదువుతాం, సో ఓవరాల్ గా చదివిందంతా కూడా ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది, అసలు మనం ఎప్పుడైనా చూస్తున్నామా మనం చదివింది అనే దాని గురించి చెప్పడానికి సో ఈ వీడియో చేశానండి. సో ఈ వీడియోను తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో కొందరికి అప్లికేషన్ నేను కూడా ఈజీగా చెప్పడానికి కూడా ఈ వీడియోని తెలుగులో చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ నా వీడియోస్ అన్ని కూడా సబ్జెక్ట్ సిరీస్ వీడియోస్ కూడా సో 90% ఆఫ్ ఇంగ్లీష్లో ఉండడానికి ట్రై చేస్తున్నా. సో బేసిక్ ఇంగ్లీష్ని అలా యూజ్ చేస్తూ సో మన బేసిక్ అప్లికేషన్స్గా మనం ఓవరాల్ ఎలక్ట్రానిక్స్ మనం ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటే మనం డైలీ యూజ్ చేసే మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ తీసుకుందాం. సో మొబైల్ ఫోన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, వి కాల్ ఇట్ ఇస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో అందరూ కూడా మంచి మొబైల్ ఫోన్ కావాలి, నాకు AMOLED డిస్ప్లే ఉండాలి, తర్వాత నాకు ఫాస్ట్ రిఫ్రెష్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి. సో ఇలా ఎన్నెన్నో ఫీచర్స్ గురించి వెతుకుతూ ఉంటుంటారు. కెమెరా బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి, వైడ్ యాంగిల్ కెమెరా ఉండాలి. సో ఇలా ఎన్నో స్పెసిఫికేషన్స్ తోటి ఒక మొబైల్ సెట్ చేస్తుంటాం. సో ఇప్పుడు మనం ఒక అనాటమీ ఆఫ్ మొబైల్ ఫోన్ చూసుకుందాం. అనాటమీ ఆఫ్ మొబైల్. సో మొబైల్ అసలు ఏముంటుంది, సో ఇందులో మొబైల్ లో ఒక అప్లికేషన్ మనం తీసుకొని ఆ అప్లికేషన్ లో సో మన ఎలక్ట్రానిక్స్ ఎంత మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను తీసుకునేటువంటి అప్లికేషన్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు సెండ్ మై ఫైల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ లైక్ ఏ బ్లూటూత్. సో బ్లూటూత్ నుంచి ఇప్పుడు బ్లూటూత్ షేర్ ఇట్ అనుకోండి, షేర్ ఇట్ ఆర్ బ్లూటూత్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ బ్లూటూత్ ఎగ్జాంపుల్ as సో బ్లూటూత్ షేరింగ్ చేయాలి. సో బ్లూటూత్ షేరింగ్ తోటి some ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. వన్ మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ కి ఐ వుడ్ లైక్ టు ట్రాన్స్ఫర్ మై ఫైల్స్. సో ఇక్కడ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే నాకు ఏం కావాలి, ఫైల్ లేకుంటే ఒక మొబైల్ ఎలా వర్క్ అవుతుందని చూస్తాం. సో ఎప్పుడైతే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనం టాకింగ్ ద ఫోన్, వీ హ్యావ్ టు గివ్ అవర్ వాయిస్. సో ఫిజికల్ వాయిస్. సో ఫస్ట్ ఒక ఫిజికల్ వాయిస్ ఇస్తాం. ఫిజికల్ వాయిస్, విల్ గివ్ ఎ వాయిస్. సో దీ వాయిస్ ఏం చేస్తాం మనం, విల్ గివ్ ఇన్పుట్ టు ఎ మైక్రోఫోన్. సో ఈ మైక్రోఫోన్ కి ఇన్పుట్ గా ఇస్తాం. ఇంకా మైక్రోఫోన్ లో మనకి ఏముంటుందంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ట్రాన్స్డ్యూసర్. సో విల్ గెట్ ఎ ట్రాన్స్డ్యూసర్. దీని ఒక జాబ్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఒక ఫిజికల్ ఉన్నటువంటి సిగ్నల్ ని ఏం చేస్తుందంటే ఇది ఎలక్ట్రానిక్ ఫామ్ లోకి మారుస్తుంది. సో మనం మాట్లాడినట్టు ఒక వాయిస్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ ఫామ్ లో వోల్టేజెస్ కరెంట్ పవర్ తోని రిప్రజెంట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో మనం మాట్లాడే వాయిస్ ఇంత నీట్ గా ఉండదు. సో ఇట్ విల్ బి జిగ్జాగ్, హ్యావింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఈ వాయిస్ ఉంది. సో నేను మాట్లాడినటువంటి వాయిస్ ఉంది. సో వాయిస్ నేను డైరెక్ట్ గా ఏం చేయాలనుకుంటున్నానంటే నా అల్టిమేట్ గోల్ వచ్చిందంటే ఒక యాంటీనాస్ కూడా మనం జరుపుకుంటాం. సో యాంటీనా నుంచి నేను ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నా వైర్లెస్ గా. సో వైర్లెస్ నేను ట్రాన్స్మిట్ చేయడానికి నా యొక్క వాయిస్ అనేది చాలా ఎప్పుడైతే నేను ఎంత గట్టిగా మాట్లాడినప్పటికీ, ఎంత సౌండ్ లెవెల్స్ ఎంతగా ఇంక్రీజ్ చేసినప్పటికీ, వెన్ ఐ కన్వర్ట్ మై వాయిస్ సిగ్నల్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్, సో ఇట్ విల్ బి మేబీ మిల్లీ వోల్ట్స్ లో ఉండొచ్చు, మైక్రో వోల్ట్స్ లో ఉండొచ్చు, అండ్ ఇట్ విల్ బి వోల్ట్స్ లో ఉండొచ్చు. టు ట్రాన్స్మిట్ మై సిగ్నల్ టు ఎ లార్జర్ డిస్టెన్స్. సో ఇక్కడ నేను ఉన్నాను, మా ఫ్రెండ్ ఇక్కడ యుఎస్ లో ఉన్నాడు. సో ఇండియా నుంచి యుఎస్ కి మనకు వాయిస్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ కావాలి. సో అలాంటప్పుడు ఇక మిల్లీ వోల్ట్స్ డిస్టెన్స్ అనేది, మిల్లీ వోల్ట్స్ స్ట్రెంత్ సిగ్నల్ అనేది మనకు సరిపోదు. అండ్ తర్వాత మనకు వచ్చేటువంటి ఒక వాయిస్ సిగ్నల్ ఒక యాంప్లిట్యూడ్ అనేది కూడా కరెక్ట్ ఉండదు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లో సిగ్నల్ కండిషనర్ ఉండాలి. సిగ్నల్ కండిషనర్. సో సిగ్నల్ కండిషనర్ ఏం చేస్తుందంటే మన సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్స్ ని అన్నింటిని కూడా లిమిట్ చేస్తూ యాంప్లిట్యూడ్ ఫేజ్ అనేది కూడా లిమిట్ చేస్తుంది.
సో ఈ లిమిట్ చేసిన తర్వాత నా యొక్క సిగ్నల్ చెప్పాను డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంటాయి. బట్ సిగ్నల్ ఓకే, నేను సిగ్నల్ ని కండిషనింగ్ చేశాను, సమ్ నాయిస్ కూడా ఎలిమినేట్ చేసేసాను, బాగుంది. బట్ నేను ఇంకా నా గోల్ వచ్చేసి వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేయాలి. సో ట్రాన్స్మిట్ చేయాలి అని అంటే నాకు ఇంకా ఏం కావాలి? సో ఇక్కడ మనకు ఇంకా ఏమున్నాయి, ఇది యాంటీనా. సో యాంటీనా వచ్చేసి మనకి తక్కువ ఫ్రీక్వెన్సీస్ తో వర్క్ కాదు. సో మనం వాయిస్ సిగ్నల్ బేబీ కిలో హెర్ట్జెస్ లో, మన వాయిస్ సిగ్నల్ మోస్ట్లీ 20 హెర్ట్జెస్ టు 20 కిలో హెర్ట్జెస్ మధ్యలో మన వాయిస్ సిగ్నల్ అనేది, హ్యూమన్ వాయిస్ సిగ్నల్ అనేది ఉంటుంది. సో ఆడిబుల్ సిగ్నల్ ఉంటుంది. సో బట్ ఇక్కడ మనం మనం బ్లూటూత్ తీసుకుంటే 2.4 GHz లో 2.54 GHz లో వర్క్ అవుతుంది. బట్ ఈ ఫ్రీక్వెన్సీతో పంపాలి. సో అంటే నాకు ఒక మీడియం కావాలి, నా సిగ్నల్ ని క్యారీ చేసుకోవడానికి ఒక మీడియం కావాలి. ఆ మీడియం చేయడానికి మనం ఏం చేస్తామంటే మాడ్యులేషన్ చేస్తాం. సో మాడ్యులేషన్ ఇక్కడ 1 GHz ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? సో ఇది ఇన్స్టాంట్ గా చాలా తక్కువ టైం పీరియడ్ తో వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ వేరియేషన్ అయిపోతున్నటువంటి సిగ్నల్ లోకి మన యొక్క ఫ్రీక్వెన్సీ సిగ్నల్ దీనికి యాడ్ చేస్తూ, సో దాన్ని నాకు లాంగ్ డిస్టెన్స్ లోకి వెళ్ళడానికి బై యాంటెన్నా ద్వారా నాకు ఒక క్యారియర్ అనేది యూస్ చేస్తాను. దీన్ని మనం క్యారియర్ అంటాం. సో దీని యొక్క GHz లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ, అండ్ మన వచ్చే ఫ్రీక్వెన్సీ 20 Hz తో 20 kHz ఉంటుంది. సో నాకు డిఫరెంట్ వేస్ నేను పంపించచ్చు. ఎందుకంటే నా యొక్క సిగ్నల్ ని ఇందులోకి ఎంబెడ్ చేసినప్పుడు మేబీ నేను దాని యొక్క యాంప్లిట్యూడ్ చేంజ్ చేసుకోవచ్చు, మేబీ దాని యొక్క ఫ్రీక్వెన్సీలలో కూడా చేంజ్ చేసుకుంటూ పంపించచ్చు, దాని యొక్క ఫేజ్ వేరియేషన్ చేస్తూ కూడా పంపించచ్చు. సో బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్, మాడ్యులేషన్ టెక్నిక్స్, వీ కెన్ ట్రాన్స్మిట్ అవర్ సిగ్నల్ అన్నమాట. సో అలాగే మాడ్యులేషన్ కూడా చేసా. సో హై ఫ్రీక్వెన్సీస్ పంపించేశాను. సో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇలా ఇవ్వగానే, బట్ నా సిగ్నల్ ఇంకా ఇలా ఉంది, మిల్లీ వోల్ట్స్ లో మాత్రమే ఉంది. సో మిల్లీ వోల్ట్స్ లో ఉంటే ఇంకా బాగుండదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒక సెక్షన్ పెట్టుకుంటున్నా. ఆ సెక్షన్ వచ్చేసి యాంప్లిఫైర్. సో ఇక్కడ ఒక యాంప్లిఫైర్ సెక్షన్ ఉంటుంది. సో మన యాంప్లిఫైర్ గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ వీడియో, టెక్నికల్ గా వీడియో మన ఇంగ్లీష్ లో. సో ఆ వీడియో మీరు చూడాలంటే పైన ఐ బటన్ పైన డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. ఆ లింక్ కూడా ఉంటుంది. యాంప్లిఫైర్ ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేసాం. సింపుల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుని, యాంప్లిఫైర్ అనేది మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ప్రొవైడెడ్ దాని యొక్క ఫేజ్ ని కానీ ఫ్రీక్వెన్సీని కానీ వేరీ చేయదు, ఓన్లీ యాంప్లిట్యూడ్ మాత్రమే ఇంప్రూవ్ చేస్తుంది. సో బట్ యాంప్లిఫైర్ కూడా వచ్చేసింది. బట్ నాకు యాంప్లిఫైర్ ని డైరెక్ట్ యాంటీనాకి మ్యాచ్ చేయాలి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ గా మాట్లాడితే దీని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది యాంటీనాది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత దీని యాంప్లిఫైర్ అవుట్పుట్ ఇంపిడెన్స్ కూడా చాలా తక్కువ. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సరే, సో ఇక్కడ మనం దీన్ని మ్యాచ్ చేయలేము. సో అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ మోస్ట్లీ నేను ఇక్కడ మిల్లీ వోల్ట్స్ లో సిగ్నల్ వచ్చేసింది, బట్ నేను ఇక్కడ మోస్ట్లీ వోల్ట్స్ లోకి కన్వర్ట్ కావచ్చు ఎక్స్పెక్టెడ్. సో వోల్ట్స్ లోకి సిగ్నల్ అనేది ఇంప్రూవ్ అయింది అనుకోండి. 10 volts 5 volts సిగ్నల్ గా యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఆల్సో ఇంకా నాకు రాదు. సో నేను ఏం చేయాలంటే దాన్ని పవర్ యాంప్లిఫైర్ ఇవ్వాలి. సో పవర్ యాంప్లిఫైర్ అంటే మనకి సిగ్నల్ యొక్క పవర్ ని బూస్ట్ చేస్తాం. ఆ పవర్ బూస్ట్ అయిపోయినటువంటి సిగ్నల్ ని యాంటీనాకి ఇస్తాను. యాంటీనాకి ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు యాంటీనా ఏం చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సో ప్రొవైడెడ్ ఆ సిగ్నల్ ఎలాంటి ఇంటర్ఫేర్, మనకు సిగ్నల్ అనేది వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకు అటెన్యుయేషన్స్ వస్తాయి, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫిజికల్ వాయిస్ సిగ్నల్ ని ఒక వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేయాలంటే ఇన్ని ఫేజెస్ ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇది ఓన్లీ బేర్ బాడీ. బట్ యాజ్ టెక్నాలజీస్ ఇంక్రీజ్ అయిపోతే దీనికి ప్రొటోటైప్ అనేది చాలా వేరీ అవుతుంది. బికాస్ ఆఫ్ టెక్నాలజీస్ ఇంప్రూవ్మెంట్ అయిన కాబట్టి ప్రతి ఒక్క మధ్యలో ఇంకా స్టేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బికాస్ ఇక్కడ యాంప్లిఫై చేసేటప్పుడు ఇంకా లో నాయిస్ యాంప్లిఫైర్స్ అని యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇది మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు రిసీవర్ సైడ్ చూసుకుంటే మనం ఇప్పుడు రిసీవర్ చేసిన సిగ్నల్ అనేది ఇలా వస్తుంది నాకు, అండ్ దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంటుంది, ఇంటర్ఫీరెన్స్ ఉంటాయి, రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎఫెక్ట్ వల్ల మనకు సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో నాకు ఇక్కడ ఒక రిసీవర్ యాంటీనా ఉంది. సో సిగ్నల్ వచ్చేసింది, బట్ నాకు ఏమవుతుందంటే సిగ్నల్ ఒక యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది. సో దాని యాంప్లిట్యూడ్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఏమవుతుందంటే నాకు సమ్ సిగ్నల్ ప్లస్ ఇక్కడ నాయిస్ అనేది కూడా అన్నెసెసరీ యాంప్లిట్యూడ్స్, అన్నెసెసరీ ఫ్రీక్వెన్సీస్, సో ఎన్విరాన్మెంట్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ వల్ల అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. సో యాడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మన సిగ్నల్ యొక్క కంటెంట్ అనేది
మిస్ మ్యాచ్ అయిపోతుంది. తర్వాత కంటెంట్ అనేది మనకు క్లారిటీగా వినపడదు. ఇన్ కేస్ ఒక వాయిస్ ఒక్కోసారి మనం కాల్ చేసినప్పుడు అరే వాయిస్ క్లారిటీ వినపడతలేదు అనేది అని చెప్తుంటాం. సో అక్కడ అంటుంది ఏమంటే అక్కడ అవతల పర్సన్ మధ్యలో ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి మధ్యలో సమ్ ఇంటర్ఫియరెన్స్ అనేది యాడ్ అయింది కాబట్టి వీఆర్ అనేబుల్ టు లిసన్ వాయిస్ వేర్ ద రిసీవర్ అనేది ఏం చేస్తుంది కరెక్ట్ డిమోడ్యులేట్ చేసుకోలేకపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, రిసీవర్ వచ్చేసిన తర్వాత ఆ సిగ్నల్ కి ఏదేంటి అంటాం ఇక్కడ లో నాయిస్ యాంప్లిఫైర్ వచ్చినటువంటి సిగ్నల్ లోకి నాయిస్ ఎలిమినేట్ చేస్తూ లో నాయిస్ సిగ్నల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం సిగ్నల్ విదర్ మనకు కావలసినటువంటి ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉన్నాయా లేవా, యాంప్లిట్యూడ్ అనుకున్నటువంటి లిమిట్స్ లో ఉన్నాయా లేవా, సో ఫేజ్ ఏమైనా వేరియేషన్స్ వచ్చాయా, ఇవన్నీ కూడా మనం ఒక ప్రాసెసింగ్ చేసుకుంటాం. ఈ ప్రాసెసింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత ఆఫ్టర్ విల్ డు డిమాడ్యులేషన్ బికాస్ మనకు కావాల్సినటువంటి సిగ్నల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ 20 Hz టు 20 kHz ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చినటువంటి సిగ్నల్ మనకి ఏమైతే GHz లో మనకు అనేది సిగ్నల్ అనేది వచ్చింది. సో అండ్ మనకు వినిపించేటువంటి వాయిస్ లో ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే దీన్ని డిమాడ్యులేట్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీ డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ చేసుకున్నటువంటి సిగ్నల్ కి మనం వినాలి కాబట్టి ఒక స్పీకర్. సో ఇది ఒక రిసీవర్ లో జరిగేటువంటి కథ అంటారు, ఇది ఒక ట్రాన్స్మిటర్ లో జరిగేటువంటి ప్రొసీజర్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదని చెప్పండి. సో ఎక్కడ ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్వాల్వ్ కాలేదు. సో ఎవ్రీ స్టేజ్ లో ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఫిజికల్ గా ఒక ఫిజికల్ వాయిస్ ని ఒక ఫిజికల్ ఎలిమెంట్ ని ఎలక్ట్రానిక్ ఎలిమెంట్ గా కన్వర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్డ్యూసర్స్ కావాలి. వేర్ దే మోస్ట్లీ ట్రాన్స్డ్యూసర్ గురించి ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ లో అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ లో మేము డిస్కస్ చేస్తాం సబ్జెక్ట్ ని, విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ గేట్. సో గేట్ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇన్స్ట్రుమెంటేషన్ ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి. సిగ్నల్ కండిషనింగ్ అనేది కూడా వేవ్ షేపింగ్, సిగ్నల్ కండిషనింగ్, క్లిప్పర్స్, క్లాంపర్స్. సో ఇవన్నీ బై యూజింగ్ క్లిప్పర్స్, క్లాంపర్స్ ఇవన్నీ యూజ్ చేసి వోల్టేజ్ డబ్లర్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం సిగ్నల్ కండిషనింగ్ కూడా చేస్తాం. బై ఇంటిగ్రేటర్స్ ఆపరేషన్ యాంప్లిఫైర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇంటిగ్రేటర్ ని కూడా యూజ్ చేసుకుని మనం సిగ్నల్ కండిషనింగ్ చేస్తాం. సో మాడ్యులేషన్ చేస్తాం, ఇది కమ్యూనికేషన్ లో డిస్కస్ చేస్తాం మనం. బట్ అండ్ అనలాగ్ యాంప్లిఫైర్, ఓల్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ we'll discuss about amplifier design. The motto of analog electronics is to give how to design an operational overall operational amplifiers. అంటే ఓవరాల్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక యాంప్లిఫైర్ మనం ఎలా డిజైన్ చేయొచ్చు, ఆ యాంప్లిఫైర్ తోని జేఫెట్ తో చేస్తే బాగుంటుందా, మాస్ఫెట్ తో చేస్తే కరెక్ట్ అవుతుందా, బీజేపీ తో చేస్తే కరెక్ట్ అవుతుందా అని ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇస్తాం. తర్వాత దానికి కావాల్సిన పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదువుతాం. ఈ పవర్ యాంప్లిఫైర్స్ కూడా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో చదువుతాం. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, అందరికి భయపడేటువంటి సబ్జెక్ట్ యాంటీనాస్. సో ఈఎంటీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ అని కూడా అంటుంటాం. సో అది ఈఎంటీలో కూడా చదువుకుంటాం. సో ఇక్కడ లో నాయిస్ యాంప్లిఫైర్ ప్రాసెసింగ్ వచ్చేసి డిఎస్పీలో చదువుకుంటాం, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ గురించి. సో అండ్ స్పీకర్స్ లో గురించి కూడా ఈ మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో చదువుకుంటాం. సో ఓల్ ఎలక్ట్రానిక్స్, సో ఈసీఈ, సో ఈసీ ట్రిపుల్ కూడా కావచ్చు. సో ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ కూడా సో మోస్ట్ గా ఒక సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసి రిసీవ్ చేసుకునేంత వరకు కూడా ట్రిపుల్ బ్రాంచ్ ఈసీఈ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ అనేది ఇక్కడ మన ఓల్ డివైస్ వర్క్ కావడానికి కావాల్సినటువంటి పవర్ రిక్వైర్మెంట్ బై యూజింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకు ఒక ఏసీ పవర్ ని డీసీగా కన్వర్ట్ చేసి అలాగే ఒక స్విచ్చింగ్ ఎలా జరగాలని చెప్పేసి వాళ్ళు ఎలా ఒక సిగ్నల్ ని అన్ని మోడల్స్ అన్ని కూడా వర్క్ కావడానికి ఎంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ పవర్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఇవంతా కూడా ట్రిపుల్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటుంది. సో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకుంటే నేను ఓన్లీ ఒక వాయిస్ ట్రాన్స్మిషన్ కానీ ఒక ఫైల్ ట్రాన్స్మిషన్ గురించి మాత్రమే డిస్కస్ చేసిన. ఇప్పుడు మనకు ఒక కెమెరా ఉంది, ఆ కెమెరాని మీరు ఇమేజ్ తో క్యాప్చర్ చేశారు, ఆ క్యాప్చర్ చేసినటువంటి ఇమేజ్ అనేది ఇమేజ్ ఎలా రీస్టోర్ అయింది, తర్వాత మీకు అందులో మీరు మొబైల్ ఫోన్ షేక్ చేసినప్పుడు అందులో బ్లర్స్ ఎలా వచ్చాయి, దానివల్ల ఇమేజ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది, సో ఆ ఇమేజ్ ని ఎలా రిస్టోరేషన్ చేయొచ్చు అని ఇమేజ్ ప్రాసెసింగ్ లో. సో ఇలా ఎవ్రీథింగ్ అనేది మనకు ఎలా ఎలక్ట్రానిక్ ఒక గ్యాడ్జెట్ తీసుకొని మన ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇది ఒక అప్లికేషన్స్ ఆఫ్ అవర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇన్ వన్ సింగిల్ అప్లికేషన్ వీ హావ్ డిస్కస్. సో ఇందులో అన్నిటి కూడా నెట్వర్క్ థియరీ అవసరమే,
ఒక సిగ్నల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే అది సిగ్నల్ కంటే సిగ్నలింగ్ సిస్టమ్ కూడా అవసరమే. అండ్ హోల్ అంతా కూడా డిజైన్ చేయాలంటే మనకు ఒక విఎల్ఎస్ఐ చిప్ అనేది కావాలి. సో ఒక ఫ్యాబ్రికేషన్ మెథడ్ అనేది ఉండాలి. దానికోసం విఎల్ఎస్ఐ కూడా చదువుకోవాలి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా చదువుకోవాల్సి వస్తుంది. డిజిటల్ అంటే సో ఇక్కడ ప్రాసెసింగ్ చేయాలి అని అంటే నేను ప్రాసెసింగ్ చేసేదంతా కూడా డిజిటల్. ఇక్కడ మళ్ళీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ కూడా ఉంటాయి. A to D కన్వర్టర్, D to డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అన్ని కూడా ఉంటాయి. సో ఇలాంటి కన్వర్షన్ అనేది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్స్ కలిస్తేనే ఒక బ్రాంచ్, ఒక అప్లికేషన్ అనేది బయటికి వస్తుంది అనేది చెప్పడానికి వీడియో చేశాను. అండ్ మనం ఎందుకు చదువుతున్నాం రా అని అనుకుంటున్నాం కూడా. సో ఎందుకు చదువుకుంటున్నాం రా అనుకునే దానికే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్నేత అడ్డా అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయగానే ఆ వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మీరు ఆ వీడియోని వెంటనే చూసేయచ్చు. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అనిపిస్తే, ఇందులో మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ డిస్కస్ ఫర్దర్. బికాజ్ ఇక్కడ ఎటుపోయి మన కంటెంట్ అంతా కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, షుడ్ బి యూస్ఫుల్ ఫర్ అదర్స్ అయి ఉండాలి. సో అది నా అల్టిమేట్ గోల్ అండి. సో గివ్ బెటర్ కంటెంట్ ఇవ్వాలి. సో అండ్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియోస్ we will discuss about operational amplifier. After that we will start our discussions about semiconductor physics and we will start diode and BJT and we will go for MOSFET and we will discuss about the power amplifiers and multivibrators, oscillators also. And we will conclude that operational analog electronics series and we will start about digital electronics or digital communication. We will go for another subject for digital communication or so again. So stay safe, stay happy and happy learning. Bye.